హలో స్టూడెంట్స్, మనం ఈరోజు వెక్టార్స్లో జేఈ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఒక రెండు చూద్దాం. జేఈ అడ్వాన్స్డ్ ఇవి. కన్సిడర్ సెట్ ఆఫ్ ఎయిట్ వెక్టార్స్ వి ఈజ్ ఈక్వల్ టు ఏఐ బార్ ప్లస్ బీజే బార్ ప్లస్ ఈకే బార్ ఏబీసీ బిలాంగ్స్ టు ఓపెన్ అండ్ -1, 1 అంటే ఓన్లీ టూ వాల్యూస్ తీసుకుంటున్నాడు. సెట్ ఆఫ్ -1, 1. 3 నాన్ కోప్లానర్ వెక్టార్స్ కెన్ బి చోజన్ ఫ్రమ్ దిస్ సెట్ ఆఫ్ 8 వెక్టార్స్ ఇన్ 2 power p ways. పీ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేస్తే కనుక ఇక్కడ -1 +1 అనేది ఏంటంటే లైక్ మైనస్ సైన్ ప్లస్ సైన్. ఇక్కడ ఏబిసి అనేది మనకి ఒక 3D డైమెన్షన్లో ఆర్డర్డ్ పేరు ఇదే కదా ఏబిసి. సో మైనస్ ప్లస్ ఇలా తీసుకోవడం ద్వారా మనకి ఎన్ని ఫామ్ అవుతాయి ఆక్టెంట్స్ XYZ ఉంటే కనుక మనకి ఎక్స్కి మైనస్ తీసుకోవచ్చు ప్లస్ తీసుకోవచ్చు, వై ప్లేస్లో మైనస్ తీసుకోవచ్చు ప్లస్ తీసుకోవచ్చు, జెడ్ ప్లేస్లో మైనస్ తీసుకోవచ్చు ప్లస్ తీసుకోవచ్చు. అలా ఫామ్ అయితే వాటిని ఏమంటాం ఆక్టెంట్స్ అంటాం. మనకి క్వాడ్రంట్స్ తీసుకుంటే కనుక మనకి ఎన్ని క్వాడ్రంట్లు ఉంటాయి 4 ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్. సో ఇలా 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఈ 4కి మళ్ళీ సేమ్ వీటిని మళ్ళీ ఇంకోసారి రిపీట్ రాస్తున్నాను. ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్. వీటికి ఫస్ట్ 4 ఉన్నాయి చూసారా, ఫస్ట్ 4 వీటికి లాస్ట్లో 4 ప్లస్లు పెట్టండి. లాస్ట్ 4కి కూడా 4 మైనస్లు పెడితే వీటిని ఏమంటామంటే ఆక్టాంట్స్ అంటారు. ఫస్ట్ది, సెకండ్ది, 3, 4. ఇది 3D జామెట్రీలో మనకి ఉండే 8 ఆక్టాంట్స్. వీటిని 2 డైమెన్షన్లో అయితే క్వాడ్రంట్స్ అంటాము, 3 డైమెన్షన్లో అయితే ఆక్టాంట్స్ అంటాం. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇవి సేమ్ క్వశ్చన్ ఇలానే ఉన్నాయి చూడండి. ప్లస్ మైనస్ దాకా -1 +1 ఇచ్చాడు, 3 ఇచ్చాడు ఇక్కడ ఏబిసి అనే వెక్టార్స్. సో ఏఐ బార్, బీజే బార్, సీకే బార్. సో మనకి అయితే 3 1s వస్తాయి కదా, 3 1s వస్తాయి. సేమ్ ఇదే ఫార్మేట్. లేదంటే -1 1 1 -1 -1 1 1 -1 1 1 -1 -1 ఇక్కడ ప్లస్ తర్వాత మైనస్ 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 +1 1 -1 -1. సో మొత్తం ఇది సపోజ్ ఇది ఏ బార్ అనుకుంటే ఇక్కడ మనకి -a బార్ ఉంది. ఇది బి బార్ అనుకుంటే -1. సో 1 -1 -1 -b బార్. ఇది సి బార్ అయితే 1 1 1 1 -1 రావాలి. సో ఇది డి బార్. సో -1 1 -1 ఇది -d బార్. అలానే ఇది -c బార్. సో ప్లస్ మైనస్ మైనస్. సో మనకి మొత్తం 4 వెక్టార్స్ ఉన్నాయి. సో ఏ బార్, బి బార్, సి బార్, డి బార్. అదేవిధంగా -a బార్, -b బార్, -c బార్, -d బార్. మొత్తం 8. వీటిలో ఏ బార్ -a బార్ ఏమున్నాయి ప్రపోర్షనల్గా ఉన్నాయి. బి బార్ -b బార్ జస్ట్ మైనస్ అయినా ఇక్కడ డిఫరెన్స్. సి బార్ -c బార్, డి బార్ -d బార్. ఇక్కడ ఏ బార్ ఉంటుంది, ఇక్కడ -a బార్. అలానే బి బార్ -b బార్. ఇక్కడ డి బారు, సి బార్ చూస్తే -1 -1 +1 మనకి ప్లస్ ప్లస్ మైనస్ స్టార్టింగ్ది. సో ప్లస్ ప్లస్ మైనస్ ఇది -c బార్. సో ఇలా మనకి అన్నీ అయితే ఉన్నాయి. సో ఇలా మనకి 8 అనేది ఫామ్ అవుతున్నాయి. ఈ 8 వెక్టార్స్ ఇక్కడ ఇచ్చేసాడు. నిజానికి 8 వెక్టార్స్ అని చెప్పాడు, సెట్ ఆఫ్ 8 వెక్టార్స్. మనకి 8 ఏముంటాయి అని ఎలా తెలిసిందంటే ఏబిసి అయితే -1 తీసుకోవచ్చు లేదా +1 తీసుకోవచ్చు. 2 చాయిసెస్, ఇక్కడ 2 చాయిసెస్, ఇక్కడ 2 చాయిస్, మొత్తం అంతా 8. సో 8 మనకి పెయిర్స్ పాసిబుల్ అవుతాయి, ట్రిప్లెట్స్. అయితే ఇప్పుడు 8లో మనకి నాన్ కోప్లానర్ వెక్టార్స్ కావాలి. నాన్ కోప్లానర్ వెక్టార్స్ అంటే లీనియర్లీ ఇండిపెండెంట్. లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి డిటర్మినెంట్ తీసుకుంటే ≠ 0 వస్తుంది నాన్ కోప్లానర్. అదే కోప్లానర్ వెక్టార్స్ తీసుకుంటే లీనియర్లీ డిపెండెంట్ మనకి డిటర్మినెంట్ వాల్యూ 0 వస్తుంది. అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో చూస్తే మనకి కోప్లానర్ వెక్టార్స్ ఎన్ని ఫామ్ అవుతాయి చూద్దాం. ముందు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 వెక్టార్స్. మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే 3 వెక్టార్స్ని, 3 నాన్ కోప్లానర్ వెక్టార్స్ని చూజ్ చేసుకోవాలంటున్నాడు. మామూలుగా ఉన్న వెక్టార్స్ ఎన్ని మొత్తం టోటల్ వచ్చేసరికి 8 వెక్టార్స్ ఉన్నాయి.
ఈ 8. ఈ 8లో నుంచి 3 సెలెక్ట్ చేయడానికి 3 అనేది కోప్లానర్ అవ్వచ్చు, నాన్ కోప్లానర్ అవ్వచ్చు. 3 మొత్తం టోటల్ 3 సెలెక్ట్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి? 8 × 7 × 6 / 3 × 2 56 వేస్ ఉన్నాయి. ఈ 56లో నుంచి నేను ఏం చేసేస్తాను, కోప్లానర్ కనుక మైనస్ చేస్తే నాకు ఏమొస్తాయి? అప్పుడు నాన్ కోప్లానర్ వెక్టర్స్ వచ్చేస్తాయి. సో మరి కోప్లానర్ ఎలా మనం మైనస్ చేయొచ్చు అంటే, కోప్లానర్ వెక్టర్స్ ఎలా ఫామ్ అవుతాయి? 2 కొలీనియర్ వెక్టర్స్, ఇంకోటి ఏదైనా ఒక వెక్టార్ తీసుకుంటే మనకి ఏమవుతుంది? ఏదైనా డిఫరెంట్ వెక్టార్ సమ్ యాంగిల్తో ఉన్న వెక్టార్ తీసుకుంటే ఈ 3 కూడా మనకి ఒకే ప్లేన్లో ఉంటాయి. దే ఆర్ కోప్లానర్. ఎందుకని ఎలా చెప్పగలిగాను అంటే, నేను డిటర్మినెంట్ వాల్యూ 0 అయితే కోప్లానర్ కదా. సపోజ్ మనం ఇది ఏ బారు మైనస్ ఏ బార్ తీసుకున్నాను, ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏముంది? -1 కదా. అంటే ఈ రెండు ప్రపోర్షనల్లో ఉంటే డెట్ వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోతుంది కదా. సో మైనస్ కామన్ తీస్తే ఈ రెండు వెక్టర్లు సేమే, ప్యారలల్. సో సేమ్ ప్రపోర్షనల్గా ఉంటాయి కాబట్టి రేషియో సేమ్ కాబట్టి డెట్ వాల్యూ ఏమైపోతుంది? ఇది మూడోది ఏదైనా అవ్వచ్చు, డిఫరెంట్ది. మూడో రో, ఫస్ట్ రో సెకండ్ రో తీసుకోవడానికి మనకి ఎన్ని వేస్ ఉన్నాయి? అయితే ఈ పేరు లేదా ఇది మొత్తం 4 పేర్స్, 4 చాయిసెస్ ఉన్నాయి. ఫస్ట్ 2 రోస్లో ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. మూడోది వచ్చేసరికి ఎన్ని చాయిసెస్ ఉన్నాయి? ఫస్ట్ సపోజ్ ఇది ఏ బార్, ఇది మైనస్ ఏ బార్ తీసుకుంటే నాకు 1 2 3 4 5 6 వేస్ ఉన్నాయి. సో మొత్తం 4 × 6 అంటే 24 కోప్లానర్ వెక్టర్స్ ఫామ్ అవుతాయి నాకు. అర్థమవుతుందా? ఇక్కడ ఫస్ట్ 2 రోస్ వచ్చేసరికి నేను ప్రపోర్షనల్గా ఉండేవి అంటే కొలీనియర్ వెక్టర్స్ తీసుకుంటున్నా. ఈ ఫస్ట్ 2 రోస్లో కొలీనియర్ వెక్టర్స్ని కూర్చోబెడతాను. కొలీనియర్ వెక్టర్స్ అంటే ఏంటి? ప్యారలల్ వెక్టర్స్. మళ్ళీ ప్యారలల్ వెక్టర్స్ అంటే ఏంటి? ప్రపోర్షనల్లో ఉండే వెక్టర్స్. ప్రపోర్షనల్ అంటే సపోజ్ కొలీనియారిటీ అంటే ఏంటంటే ఒక వెక్టర్ని ఇంకో వెక్టర్ సమ్ లాంబ్డా టైమ్స్ బీ బార్ ఇలా రాయగలిగితే దాన్ని కొలీనియర్ అంటాం. దీన్ని లీనియర్ కాంబినేషన్ అని కూడా అంటాం. దీన్ని లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అంటాం. సో లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్. ఇక్కడ లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ ఏంటి? ఏ బార్ మైనస్ ఏ బార్, బీ బార్ మైనస్ బీ బార్. సో చూడండి, బీ బార్ ఈక్వల్ టు మైనస్ బీ బార్ ఇలా రాసుకోవచ్చు కదా. అలా ఒక వెక్టర్ని ఇంకో వెక్టర్ రూపంలో మనం రిప్రజెంట్ చేయొచ్చు. సి బార్ మైనస్ సి బార్, డి బార్ మైనస్ డి బార్. సో ఇలాంటివన్నిటిని కూడా మనం ఏమంటామంటే కొలీనియర్ వెక్టర్స్ అంటాం. ఇంకో వెక్టర్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు ఏ బార్ మైనస్ ఏ బార్తో పాటు ఇంకే వెక్టర్ తీసుకోవచ్చు. 6 వేస్ ఉన్నాయి మనకి. బీ బార్ మైనస్ బీ బార్, సి బార్ మైనస్ సి బార్, డి బార్ మైనస్ డి బార్. దీంట్లో ఏ వెక్టర్ తీసుకున్నా ఈ 3 ఏమవుతాయి? కోప్లానర్. సో అలా 24 మనకి ఏమున్నాయి అంటే కోప్లానర్ వెక్టర్స్ ఉన్నాయి. 24 ఏమో కోప్లానర్. టోటల్ వెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? అసలు 3 వెక్టర్స్ చూస్ చేసుకోవడానికి మనకి 56 వేస్ ఉన్నాయి. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే 56 - 24 మనకి ఏమిస్తుంది? 32. సో 32 అనేది మనకి నాన్ కోప్లానర్ వెక్టర్స్. అయితే ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే నాన్ కోప్లానర్ వెక్టర్స్ని చూస్ చేసుకోవడానికి ఎన్ని వేస్ ఉంటాయో దాన్ని 2^5 p అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 2^pలో ఎక్స్పాన్షన్ చేయాలి. సో 32 = 2^5 ఇచ్చిందంటే మరి 2^p. సో p వాల్యూ ఎంత? 5. సో ఆన్సర్ ఈజ్ 5. అదవుతుంది. ఈ రెండు ప్రపోర్షనల్గా ఉంటే మనకి డెట్ వాల్యూ ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. ఈ రో ఏది తీసుకున్నా మనకి ఇట్ విల్ బి 0. ఓకే, నెక్స్ట్ ఇన్ R² అన్నాడు. R² అంటే మీనింగ్ ఏంటంటే 2 డైమెన్షనల్ స్పేస్ని R²తో రిప్రజెంట్ చేస్తాం. ఇది 2D. R³ అని పెడితే కనుక అది 3D. 3 డైమెన్షనల్ స్పేస్ని R³ అని, 2 డైమెన్షనల్ స్పేస్ని R² అని అంటారు. ఎందుకంటే ఒక్కొక్క డైమెన్షన్ ఒక్కొక్క రియల్ నెంబర్లో ఏదైనా తీసుకోవచ్చు కదా ఒక్కొక్క డైమెన్షన్లో. సో X యాక్సిస్ అనేది రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు, Y యాక్సిస్ కూడా రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు. సో రెండింటిని మల్టిప్లికేషన్ చేసి R² అంటాం. ఇక్కడైతే XYZ 3 ఉంటాయి కదా యాక్సిస్లు. సో ఈ 3టికి 3 రియల్ నెంబర్స్ తీసుకుంటే R³ ఇలా రాయడాన్ని 3D స్పేస్, ఇది 2 డైమెన్షనల్ స్పేస్ అంటాం. సో చదివేటప్పుడు ఎలా చదువుతారంటే ఇన్ 2 డైమెన్షనల్ స్పేస్ ఇన్ R² చూడండి, అందుకనే చూడండి ఐజేలో ఉన్నాయి కానీ K కాంపోనెంట్ లేదు. సో ఇది వచ్చేసరికి మనం ఈ క్వశ్చన్ అంతా కూడా మనం నార్మల్ జామెట్రీ ఉపయోగించి చేయొచ్చు, వెక్టర్స్ అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే 2 డైమెన్షనల్ కదా. ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ ఫార్మేట్లో చేసేయచ్చు. కాంప్లెక్స్ నెంబర్స్ ఆల్వేస్ 2 డైమెన్షనల్. సో √3i bar + j bar, i bar + √3j bar, beta i bar + 1 - beta times j bar be the position vectors of x, y and z with respect to origin. సో ox బారు, oy బారు, oz బారు విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ పొజిషన్ వెక్టర్స్ ఇచ్చాడు. ఇదేమి ఇచ్చాడు? √3i + j bar, i + √3j bar, beta i + 1 - beta times j bar ఇలా ఇచ్చాడు. వీటిని ఆర్డర్డ్ పేర్స్లో రాస్తే ఎలా రాసుకోవచ్చు? √3, 1, 1, √3, బీటా, 1 - బీటా ఆర్డర్డ్ పేర్స్. సో పొజిషన్ వెక్టర్స్ని ఆర్డర్డ్ పేర్స్లో రాసాం. ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ z ఫ్రమ్ ద బైసెక్టర్ ఆఫ్ అక్యూట్ యాంగిల్ ఆఫ్ OX అండ్ OY ఈజ్ 3/√2 దెన్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ mod b. దీన్ని ఎందుకు 2D జామెట్రీతో చేస్తానంటే
ఇక్కడ సింపుల్ క్వశ్చన్ √3, 1కి 1, యాంగిల్ బైసెక్టర్ ఏమవుతుంది y = x అవుతుంది. చూస్తే మనకి ఇది x OX, ఇది OY. ఓకే, స్మాల్ x స్మాల్ y అనుకుందాం. ఇక్కడ OX బార్ OY బార్ ఇది ఆరిజిన్, OX వచ్చేసరికి ఇక్కడ ఉంది, OY వచ్చేసరికి ఇక్కడ ఉంది అనుకుందాం. సపోజ్ ఇది y, √3, 1 ఇది 1, సో 2 ఆర్డర్ పేర్స్ వచ్చినాయి. ఈ 1, అనేది √3, 1 అనేది 1, ఏమవుతుంది, మిర్రర్ ఇమేజ్ అవుతుంది. మిర్రర్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు y = x. సో ఇది y = x విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్ మిర్రర్ ఇమేజ్. సో ఇది ఏమవుతుంది, యాంగిల్ బైసెక్టర్గా యాక్ట్ చేస్తుంది. సో అదే కదా మనకి ఇక్కడ ఇచ్చింది, బైసెక్టర్ ఆఫ్ ద ఎక్యూట్ యాంగిల్ అని కూడా చెప్పాడు. సో ఈ రెండింటి మధ్య ఉండేది ఎక్యూట్ యాంగిల్ బైసెక్టర్. ఇంకోటి అయితే అబ్ట్యూజ్ యాంగిల్ బైసెక్టర్ తీసుకుంటాం, కానీ ఇక్కడ ఎక్యూట్ యాంగిల్స్ మధ్య బైసెక్షన్ కావాలి. దీని యొక్క స్లోప్ ఎంత, 1/√3 30°. దీనిది వచ్చేసరికి √3 - 0/1 - 0 √3, సో 60°. సో ఇది 60° స్లోప్తో ఉంది. 30° అంటే ఇది టోటల్ 60°, అంటే ఇది 30°, ఇది 30°. టోటల్ వచ్చేసి 15°, ఇది 15°. ఎందుకంటే ఇది 30° కదా, ఇది మొత్తం 60° ఉందంటే ఇది 30° ఉన్నట్టు, 15°. సో ఇది ఎక్యూట్ యాంగిల్ బైసెక్టర్గా యాక్ట్ చేస్తుంది, ఎక్యూట్. సో ఇచ్చాడు, క్వశ్చన్లోనే ఇచ్చేసాడు ఎక్యూట్ యాంగిల్ బైసెక్టర్ అని. సో డిస్టెన్స్ అనేది ఏంటంటే బి అనే బీటా, ఈ జెడ్ అనే పాయింట్ పాసిబుల్ డిస్టెన్స్ ఆఫ్ జెడ్ యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ యాంగిల్ బైసెక్టర్. సో x - y = 0 అనేది యాంగిల్ బైసెక్టర్, y = x. సో పాయింట్ వచ్చేసరికి β, 1 - β. సో డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది, β - 1 - β మోడ్యులస్ √2. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 3/√2. √2 క్యాన్సిల్, 2β - 1 మోడ్యులస్ స్క్వేర్ ఈక్వల్ టు, ఆర్ యూ కెన్ సే 2β - 1 = 3. 2β - 1 మోడ్యులస్ రిమూవ్ చేస్తే +or-3. సో 2β - 1 = 3 ఒకసారి, 2β - 1 = 3 ఒకసారి, -3 ఒకసారి. సో 2β = 4, β = 2. 2β = -4, β = -2. -3 + 1 -2 -1. ఓకే, బీటా -1, బీటా 2 వచ్చింది. మనకి అబ్సల్యూట్ వాల్యూస్ అడుగుతున్నాడు. మోడ్ బీటా అంటే బీటా ప్లస్లో 2 పెడితే 2, బీటా ప్లస్లో -1 పెడితే మోడ్ -1 ఎంత, 1. సో 2, 1, 1, 2 ఆర్ ద పాసిబుల్ వాల్యూస్. ఇది జేఈ అడ్వాన్స్డ్ క్వశ్చన్లో ఇచ్చింది. జేఈ అడ్వాన్స్డ్ 2015 ఆ టైమ్స్లో ఇచ్చినవి. వీటిని మనకి జేఈ మెయిన్స్లో రిపీట్ చేస్తాడు, అందుకని కొన్ని జేఈ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ చూద్దాం. యూజింగ్ డాట్ ప్రోడక్ట్ ప్రూవ్ దట్ ఫర్ రియల్ నెంబర్స్ a1, a2, a3, b1, b2, b3, a1, b1 plus a2, b2 plus a3, b3 whole square is less than or equal to a1 square plus a2 square plus a3 square into b1 square plus b2 square plus b3 square. If a plus 2b plus 3c equal to 4, then using dot product find the least value of a square plus b square plus c square అన్నాడు. ముందు అసలు డాట్ ప్రోడక్ట్ని ఏమంటాం అంటే మనం స్కేలార్ ప్రోడక్ట్ అని కూడా అంటాం. ముందు దాని గురించి డిస్కషన్ చేద్దాం. డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు మనకి సపోజ్ డాట్ ప్రొడక్ట్ ఇంకో పేరు ఏంటంటే స్కేలార్ ప్రొడక్ట్ అంటాం. ఎందుకంటే మనకు అవుట్పుట్ స్కేలార్ క్వాంటిటీ వస్తుంది. స్కేలార్ అంటే ఒక రియల్ నెంబర్ వస్తుంది. సపోజ్ ఇది అసలు డాట్ ప్రోడక్ట్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, సపోజ్ 2 వెక్టార్స్ ఉంటే a బార్ డాట్ b బార్ని మోడ్ a బార్ మోడ్ b బార్ కాస్ థీటా అని చెప్తాం. అయితే ఇది ఎలా వచ్చింది, ఫార్ములా డెరివేషన్ ఎలా వచ్చిందంటే ఫ్రమ్ కొసైన్ రూల్ నుంచి వచ్చింది. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మనం నేర్చుకుంటాం. సో కొసైన్ రూల్ నుంచి ఎలా వచ్చిందనేది నేను ఇప్పుడు డిరైవ్ చేసి చూపిస్తాను. సపోజ్ ఇది ఒక వెక్టారు OA, ఇది ఇంకో వెక్టార్ OB, ఇది A1, A2, A3, A1, A2, A3 అని తీసుకున్నాను. ఇది వచ్చేసరికి B1, B2, B3 రెండు వెక్టార్స్. సో OA బార్ అంటే A1i బార్ ప్లస్ A2j బార్ ప్లస్ A3k బార్. OB బార్ అంటే B1i బార్ ప్లస్ B2j బార్ ప్లస్ B3k బార్. సో ఇలా రెండు వెక్టార్స్ తీసుకున్నాను. 2 వెక్టార్స్ తీసుకుంటే మనకి డాట్ ప్రోడక్ట్ అంటే ముందు యాంగిల్ బిట్వీన్ ది వెక్టార్స్ కావాలి. OA బార్కి OB బార్కి మధ్య యాంగిల్. ఫర్ దిస్ వన్ జాయిన్ చేస్తే మనకి AB బార్ ట్రయాంగిల్ ఫామ్ అయింది.
ఓ అంటే ఇక్కడ ఆరిజిన్ అని కాదు, సమ్ పాయింట్. సో ఓఏకి ఓబీకి మధ్య యాంగిల్ కావాలి. సో కొసైన్ రూల్ ప్రకారం మనకేమొస్తుంది, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ అంటే ఈ సైడ్ స్క్వేర్, ఈ రెండు దీన్ని ఏమంటాం మనం, ఇంక్లూడెడ్ యాంగిల్ అంటాం. ఇంక్లూడెడ్ యాంగిల్ అంటాం, ఈ సైడ్స్ని ఇంక్లూడెడ్ సైడ్స్ అంటాం. సో ఇంక్లూడెడ్ సైడ్స్ యొక్క సమ్మేషన్ స్క్వేర్ ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ యొక్క సైడ్ ఉంటుంది చూసారు దాని డిఫరెన్స్ స్క్వేర్ బై 2 times ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 sides ఓఏ ఇంటూ ఓబీ. ఇదే మనకి కొసైన్ రూల్ అంటే. సో కాస్ థీటా ఏమవుతుంది, ఓఏ స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్, సపోజ్ దీన్ని ఆరిజిన్గా తీసుకుంటే కనుక అప్పుడు ఓఏ యొక్క మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది, A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ A3 స్క్వేర్. ఇక్కడైతే సింప్లిసిటీ పర్పస్ సింప్లికేషన్ పర్పస్ ఆరిజిన్ తీసుకున్నా, యూ కెన్ టేక్ ఎనీ పాయింట్. సో ఓబీ స్క్వేర్ అంటే B1 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ B3 స్క్వేర్, డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 points, మైనస్ AB స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 points, A1 మైనస్ B1 హోల్ స్క్వేర్ ప్లస్ A2 మైనస్ B2 హోల్ స్క్వేర్ ప్లస్ A3 మైనస్ B3 హోల్ స్క్వేర్. సో A3 మైనస్ B3 హోల్ స్క్వేర్ బై 2 times OA ఇంటూ ఓబీ. ఓఏ బార్ని ఓఏ బార్గా రాసుకుందాం మోడ్లెస్, ఓబీ బార్ని మోడ్ ఓబీ బార్ రాసుకుందాం. ఆర్ యూ కెన్ సే వెక్టార్ ఫార్మాట్లో కాకుండా డైరెక్ట్గా ఓఏ ఓబీ అంటే ఏం రాయొచ్చు, రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ A3 స్క్వేర్, రూట్ ఆఫ్ B1 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ B3 స్క్వేర్ అలా రాయాల్సి వస్తుంది. సో 2 times రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ A3 స్క్వేర్, రూట్ ఆఫ్ B1 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ B3 స్క్వేర్. సో ఇక్కడ మనకి ఇక్కడ వచ్చే మైనస్ 2A1 A2 2B1 B2 B2 2A3 B3 ఇలా వస్తాయి. మనకి A1 స్క్వేర్ B1 A2 స్క్వేర్ A3 స్క్వేర్ ఈ 3 క్యాన్సిల్ అయిపోతాయి. అలానే B1 స్క్వేర్ B2 స్క్వేర్ B3 స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుతుంది ఇక్కడ 2 times A1 B1 A2 B2 A3 B3 ఇవి మిగులుతాయి. చూడండి ఇక్కడ మైనస్ వస్తుంది కదా, ఇక్కడ మళ్ళీ బయట మైనస్ ఉంది, అందువల్ల ప్లస్తో వస్తుంది. కింద డినామినేటర్లో 2 times, దీన్ని ఏమంటాం మనం, ఓఏ బార్ యొక్క మోడ్లెస్ మ్యాగ్నిట్యూడ్, ఇది ఓబీ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి ఈక్వల్. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఈ పైన ఉన్న క్వాంటిటీనే మనం డాట్ ప్రోడక్ట్ అంటాం ఆర్ స్కేలార్ ప్రోడక్ట్ అంటాం. స్కేలార్ ప్రోడక్ట్ అనేది ఎందుకంటాం అంటే స్కేలార్ క్వాంటిటీ ఇస్తుంది కాబట్టి అవుట్పుట్ అనేది ఒక రియల్ నెంబర్ వస్తుంది, దాన్ని స్కేలార్ అంటాం. అందువల్ల దీన్ని డాట్ ప్రోడక్ట్ని ఇలా రాసుకోవచ్చు, A1 B1 A2 B2 A3 B3 దీన్ని ఇలా డిఫైన్ చేశారు, ఓఏ బార్ డాట్ ఓబీ బార్. ఈ క్వాంటిటీ ఏదైతే వచ్చిందో దాన్ని మధ్యలో డాట్ పెట్టి దీన్ని డాట్ ప్రోడక్ట్ అని చెప్పి డిఫైన్ చేశారు, అంతే, అంతమించి ఏం లేదు. A1 B1 ప్లస్ A2 B2 ప్లస్ A3 B3. సో ఓఏ బార్ డాట్ ఓబీ బార్ బై మోడ్ ఆఫ్ ఓఏ బార్ మోడ్ ఓబీ బార్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇది కాస్ థీటా. ఎస్, దిస్ ఈజ్ డాట్ ప్రోడక్ట్ ఆర్ స్కేలార్ ప్రోడక్ట్. సో ఫర్ సింప్లిసిటీ 2 వెక్టార్స్ ఉంటే కనుక దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ మోడ్ ఏ విచ్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ ఏ, మోడ్ బీ బార్ అంటే బి అని రాసుకోవచ్చు, కాస్ థీటా యాంగిల్ కొసైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. దీన్నే మనం డాట్ ప్రోడక్ట్ ఆర్ స్కేలార్ ప్రోడక్ట్ అంటాం. అయితే డాట్ ప్రోడక్ట్ అనేది మోర్ దాన్ 2 వెక్టార్స్ కన్నా అప్లై చేయొచ్చా అంటే చేయలేం, ఇంపాసిబుల్, అసలు నాట్ పాసిబుల్. సపోజ్ ఏ డాట్ ఏ ఉందనుకోండి, దీన్ని ఏం రాసుకోవచ్చు, మోడ్ ఏ స్క్వేర్ రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. అది వెక్టార్స్ అని చెప్పి అర్థం అవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ ఏ బార్ డాట్ బీ బార్ ఉంటే బీ బార్ డాట్ ఏ బార్ కూడా రాసుకోవచ్చు, బికాజ్ ఇట్ ఈజ్ కాంపిటేటివ్. మనకి ఏ డాట్ బి డాట్ ఏ అనేది సేమ్ వస్తుంది, ఏబీ కాస్ థీటా, ఇక్కడ కూడా ఏబీ కాస్ థీటా అనే వస్తుంది. మరి మోర్ దాన్ 2 వెక్టార్స్కి అప్లై చేయొచ్చా అంటే ఏ బార్ డాట్ బీ బార్ డాట్ సి బార్ ఉందనుకోండి, ఇది అన్డిఫైన్డ్, ఇది మనం డిఫైన్ చేయలేకపోతాం, అసలు పాసిబుల్ అవ్వదు. ఎందుకు పాసిబుల్ అవ్వదు అంటే కనుక డాట్ ప్రోడక్ట్ అనేది ఆర్ స్కేలార్ ప్రోడక్ట్, ఈ డాట్ ప్రోడక్ట్ అనేది బిట్వీన్ 2 వెక్టార్స్ మాత్రమే ఉండాలి. బిట్వీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎప్పుడు కూడా డాట్ ప్రోడక్ట్ అయినా క్రాస్ ప్రోడక్ట్ అయినా 2 వెక్టార్ల మధ్య ఉంటుంది. ఇప్పుడు ఏ డాట్ బి చేసాము, ఏ డాట్ బి మనకి ఏమిస్తుంది, స్కేలార్. స్కేలార్ అంటే ఒక రియల్ నెంబర్ ఇస్తుంది, సపోజ్ 2 అనే నెంబర్ ఇచ్చింది. 2 డాట్ సి, 2 అనేది ఒక స్కేలారు, సి బార్ అనేది ఒక వెక్టార్. అంటే ఒక స్కేలార్ క్వాంటిటీకి వెక్టార్ క్వాంటిటీకి మధ్య డాట్ ప్రోడక్ట్ చేస్తావా, చేసేదేం కదా. సో స్కేలార్కి వెక్టార్కి మధ్య డాట్ ప్రోడక్ట్ చేయలేం, అదేవిధంగా క్రాస్ ప్రోడక్ట్ అసలు చేయలేం, అసలు 2 వెక్టార్లు అవ్వాలి. అందువల్ల మనకి మోర్ దాన్ 2 వెక్టార్స్ ఉంటే డాట్ ప్రోడక్ట్ అనేది పాసిబుల్ అవ్వదు. సపోజ్ ఏ బార్ క్యూబ్ అన్నాడు, ఇది పాసిబుల్ అవ్వదు.
ఇది డాట్ ప్రోడక్ట్ని రిప్రజెంట్ చేసినట్లయితే సపోజ్ మోడ్ ఏ క్యూబ్ అన్నాడు అనుకోండి, ఓకే. బట్ ఏ బార్ క్యూబ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్ ఈ విధంగా మనం ఎలా అయితే రిప్రజెంట్ చేస్తున్నామో, ఏ బార్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏం రిప్రజెంట్ చేయొచ్చు, ఏ డాట్ ఏని మోడ్ ఏ స్క్వేర్ రాస్తున్నాం. ఇప్పుడు అలానే ఏ డాట్ ఏ ఉందనుకోండి, ఇది పాసిబుల్ అంటే పాసిబుల్ అవ్వదు. ఎందుకని ఏ డాట్ ఏ స్కేలార్కి మధ్య వెక్టార్కి మధ్య డాట్ ప్రోడక్ట్ అనేది పాసిబుల్ అవ్వదు. ఓకే, ఇట్ షుడ్ బి ఆల్వేస్ బిట్వీన్ 2 వెక్టార్స్. ఇది డాట్ ప్రోడక్ట్ ఎలా వచ్చిందంటే కొసైన్ రూల్ నుంచి వచ్చింది. ఇప్పుడు మనం డాట్ ప్రోడక్ట్ మీద క్వశ్చన్ చేస్తున్నాము. అదేంటంటే యూజింగ్ డాట్ ప్రోడక్ట్ ప్రూవ్ దట్ ఫర్ రియల్ నెంబర్స్ a1 b1 ప్లస్ a2 b2 ప్లస్ a3 b3 మనం ఇందాక తీసుకున్న వెక్టార్సే. సో దీని ఏం రాసుకోవచ్చు అంటే సపోజ్ ఏ బార్ అనే వెక్టార్ తీసుకున్నాం, a1 a2 a3 ఇలా ఉంది. బీ బార్ తీసుకుంటే b1 b2 b3 ఈ 3 ఉన్నాయనుకోండి. a1 i బార్ a2 j బార్ a3 k బార్ b1 i బార్ b2 j బార్ b3 k బార్. సో ఏ బార్ బీ బార్ అనుకుంటే ఈ రెండింటి మధ్య డాట్ ప్రోడక్ట్ మనకి ఏమొస్తుంది, సేమ్ ఇదే a1 b1 ప్లస్ a2 b2 ప్లస్ a3 b3 వస్తుంది. సో దీని ఏం రాసుకోవచ్చు అంటే ఏ బార్ డాట్ బీ బార్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ a3 స్క్వేర్ అంటే ఇది మోడ్ ఏ స్క్వేరేగా. ఇది ఏంటిది అంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్స్ రిప్రజెంటేషన్ అయితే a1 i బార్ ప్లస్ a2 j బార్ ప్లస్ a3 k బార్ ఉన్నాయి. సో దీని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, నథింగ్ బట్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ a3 స్క్వేర్. అలానే మోడ్ బీ స్క్వేర్ అంటే b1 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ b3 స్క్వేర్. సో ఆ విధంగా రిప్రజెంట్ చేస్తే ఇది మోడ్ ఏ స్క్వేరు, ఇది వచ్చేసరికి మోడ్ బీ స్క్వేర్. మనకి ఇది ఆల్వేస్ ట్రూవే కదా. ఎలా చెప్తున్నానంటే నేను మనకి ఏ డాట్ బి అంటే ఫార్ములా అంటే డాట్ ప్రోడక్ట్ డెఫినేషన్ మోడ్ ఏ బార్ మోడ్ బీ బార్ కాస్ థీటా. సో మోడ్ ఏ మోడ్ బి కాస్ థీటా, దీని నుంచి కాస్ థీటా ఏమవుతుంది ఏ డాట్ బి బై మోడ్ ఏ మోడ్ బి. సో దీని ఏం రాసుకోవచ్చు ఏ డాట్ బి బై మోడ్ ఏ మోడ్ బి మొత్తానికి హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు కదా. ఏ మోడ్ ఏ స్క్వేర్ మోడ్ బి స్క్వేర్తో డివైడ్ చేసా బోత్ సైడ్స్, ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుదాం. సో మనకి దీని ఏం రాసుకోవచ్చు ఏ డాట్ బి బై మోడ్ ఏ మోడ్ బిని కాస్ థీటా రాసుకోవచ్చు. సో కాస్ స్క్వేర్ థీటా ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఆల్వేస్ ట్రూవేగా, ఆల్వేస్ ట్రూ స్టేట్మెంటే కదా. మనకి కాస్ స్క్వేర్ థీటా అనేది ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 బికాజ్ -1 to 1 మధ్యలో ఉంటుంది అండ్ కాస్ స్క్వేర్ థీటా అయితే 0 to 1 మధ్యలో ఉంటుంది. సో ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ స్టేట్మెంట్. సో దాని ద్వారా మనం ప్రూవ్ చేసేసినట్టే. లేదనుకుంటే మనం ఈ మెథడ్ని ఇక్కడ అప్లై చేసి చేయొచ్చు. ఇంకోటి ఏం ఇచ్చారంటే సెకండ్ స్టేట్మెంట్ ఇఫ్ a ప్లస్ 2b ప్లస్ 3c ఈక్వల్ టు 4 అయితే దెన్ యూజింగ్ డాట్ ప్రోడక్ట్ మీన్స్ స్కేలార్ ప్రోడక్ట్ ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. దీనికి ఈజీ స్టేట్మెంట్ ఏంటంటే పైన ఉన్న స్టేట్మెంట్ ఉంది సార్ అది. అంటే సపోజ్ నథింగ్ బట్ డెఫినేషన్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్ మోడ్ ఏ మోడ్ బి కాస్ థీటా కదా. సో ఇప్పుడు సపోజ్ దీన్ని కాస్ థీటా బోత్ సైడ్స్ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏ డాట్ బి హోల్ స్క్వేర్ వస్తుంది. దిస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఏ స్క్వేర్ మోడ్ బి స్క్వేర్. కాస్ స్క్వేర్ థీటాని రిమూవ్ చేసేయండి, అప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ సింబల్ వస్తుంది. ఇది ఈ స్టేట్మెంట్. సో రెండింటి మధ్య డాట్ ప్రోడక్ట్. సో ఇక్కడ ఇచ్చిన a ప్లస్ 2b ప్లస్ 3c ఈక్వల్ ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు. సో దీన్ని వెక్టార్ ఫామ్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఏబిసి అనేది ఒక వెక్టారు అంటే నథింగ్ బట్ ట్రిప్లెట్. ఇంకో ట్రిప్లెట్ ఏం రాయొచ్చు 1 2 3. ఈ రెండింటి మధ్య డాట్ ప్రోడక్ట్లోనే ఉంది చూడండి. ఏఐ బార్ ప్లస్ బీజే బార్ ప్లస్ సీకే బార్ ఇది ఒక వెక్టారు. ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్. ఈ రెండింటి మధ్య డాట్ ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుంది, దీనికి మధ్య డాట్ ప్రోడక్ట్ చేస్తే మళ్ళీ ఇదేగా వచ్చేది a ప్లస్ 2b ప్లస్ 3c వస్తుంది. 3c ఈక్వల్ టు 4. సో ఇది LHS వాల్యూ. LHS వాల్యూ ఇస్ నథింగ్ బట్ డాట్ ప్రోడక్ట్ బిట్వీన్ దీస్ 2 వెక్టార్స్. సో ఏ డాట్ బి అంటే ఈ రెండు వెక్టార్ల మధ్య డాట్ ప్రోడక్ట్ నథింగ్ బట్ a ప్లస్ 2b ప్లస్ 3c హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. మోడ్ ఏ స్క్వేర్ అంటే ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇంటూ ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత 9 ప్లస్ 4 ప్లస్ 1 14 అని రూట్ 14 యొక్క స్క్వేర్ ఉంది కదా ఇక్కడ 14. సో దీని వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు 4 అని. సో 16 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 14 టైమ్స్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. దీని యొక్క లీస్ట్ వాల్యూ అడుగుతున్నాడు, లీస్ట్ వాల్యూ. సో 16/14 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్.
సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అనేది ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8/7 అంటే 8/7 అనేది మనకి లీస్ట్ వాల్యూ అవుతుంది. దిస్ ఈజ్ ద లీస్ట్ వాల్యూ. సో 8/7. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. డాట్ ప్రోడక్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ చేసాం. అదేవిధంగా కొసైన్ రూల్ నుంచి ఏ విధంగా డాట్ ప్రోడక్ట్ మనం డిరైవ్ చేసామో చూసాము. అదేవిధంగా 2 డైమెన్షనల్ జామెట్రీ ఉపయోగించి వెక్టార్స్ ఇచ్చినప్పటికీ కూడా 2D జామెట్రీలో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. √3, 1, 1, √3 మిర్రర్ ఇమేజ్ కదా y = xకి. సో అది యాంగిల్ బైసెక్టర్. అలా మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేసాం. తర్వాత 8 వెక్టార్స్ ఇక్కడ 2 ఇచ్చాడు. సో అది మనం ఆక్టెన్స్ ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా 2 కొలీనియర్ వెక్టార్స్, ఒక వేరే వెక్టార్ ఏదైనా తీసుకుంటే దే ఆర్ ఆల్వేస్ కోప్లానార్ బికాస్ డిటర్మినెంట్ వాల్యూ 0 అవుతుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.